హాయ్ గైస్! ఈరోజు మనం ఎక్కడికొచ్చామో తెలుసా? నాగోల్ బండ్లగూడలోని ఏకైక టెంపుల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంకు చాలామంది భక్తులైతే విచ్చేశారు. కళ్యాణ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని కళ్యాణంకు చాలా చక్కగా అలంకరించారు. చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణ వేడుకలు జరుగుతాయంట. ఈ కళ్యాణంకు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. ఎల్లమ్మ తల్లిని చూడ చక్కగా అలంకరించారు. వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. నేనైతే అంత మంచి జరగాలని కోరుకున్నాను. ఆ ఎల్లమ్మ తల్లి చల్లని దీవెన, చల్లని చూపు మీపై కూడా ఉండాలని మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం కదా! ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి కళ్యాణం అయితే జరుగుతుంది. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడడం జరుగుతుంది. చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఈ కళ్యాణంను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ నాగోల్ బండ్లగూడలో. మీరెప్పుడైనా ఇక్కడికొచ్చారా ఫ్రెండ్స్? వస్తే చెప్పండి. కళ్యాణం అయిపోయినంక ఎల్లమ్మ తల్లికి తలంబ్రాలు పోసి బియ్యం అయితే పోశారు. కానుకలిచ్చేవారు ఎల్లమ్మ తల్లికి కానుకలు సమర్పించుకున్నారు. చాలామంది భక్తులైతే వీచేశారు. చాలామందికి దేవుడు కూడా వచ్చారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ కళ్యాణం చూసినందుకు నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓకే గైస్, ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులైతే తమకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనసు బాగోలేనప్పుడు ఈ టెంపుల్‌కొస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుందని అయితే చెబుతున్నారు. లాస్ట్‌లో ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. నాన్ వెజ్ తినేవారికి నాన్ వెజ్, వెజ్ తినేవారికి వెజ్, డబుల్ కా మీఠా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఏర్పాటు చేశారు. మేమైతే కడుపు నిండా తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.